ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే నమః. సుగుణశీలుడు పైకి లేచి, గురువుగారు, స్మృతి అనేటటువంటి జ్ఞాపకాలు రావడం, అవి మంచివైనా చెడైనా వాటిని ముందు ఉంచుకుంటే మన కష్టాలు మాత్రమే మిగులుతాయి అనుకోవడం మీరు అన్నారు. అది ఎలా అలా అనుకోవాలి తెలియజేస్తారని అడిగాడు. అప్పుడు గురువు, నాయన, నీవు అడిగిన ప్రశ్న చాలా మంచి ప్రశ్న. గతంలో నీవు అన్ని సుఖాలు అనుభవించున్నావు అనుకో, ఆ సుఖాలన్నీ ఇప్పుడు నీకు లేవు అనుకో. ఈ ప్రస్తుత పరిస్థితుల్లో నువ్వేం చేస్తావు? అయ్యో, నేను అప్పుడు సుఖశాంతులతో, ఆనందంతో, అనేక ఆటలతో పాటలతో ఆడుకొని ఆనందంగా జీవించాను బాల్యమంతా. ఇప్పుడు అలాంటి స్థితి లేకపోయింది. అనేక కర్మల్లో ఇరుక్కుపోయి భవబంధాల్లో మునిగిపోయి ఈ దుఃఖసాగరంలో ఉన్నాను. అది దుఃఖమే కదా. అప్పుడు నీకు సంతోషాన్ని ఇచ్చింది, ఇప్పుడు నీకు లేకుండా ఉంటే, ఎందుకంటే వయసు పెరిగే కొద్దీ బాధ్యతలు పెరుగుతూ ఉంటాయి. మానవుల సంబంధాల వలన ఆ బాధ్యతలు మనం నెరవేర్చుకోవాలి. అప్పుడు మనకు ఎదురయ్యే సమస్యలు కూడా అనేకం ఉంటాయి. అలాంటప్పుడు గతం ఎలా సుఖాన్ని ఇస్తుంది? అది నీకు దుఃఖంగానే పరిగణిస్తుంది. పోనీ అలా కాదు, గతంలో నీవు కష్టాలు పడి ఉంటావు. కష్టాలు కొంత ఉపశమనం కలిగించి ఉంటుంది ప్రస్తుతానికి. ఇప్పుడు ఆ కష్టాలని కూడా గుర్తుకొచ్చి, అయ్యో, అప్పుడు అంత కష్టపడ్డాని, అంత శ్రమించాని, అంత బాధపడ్డాని అనేటటువంటి ఆలోచనే తప్ప ప్రస్తుతం నేను ఆనందంగా ఉన్నాను అని అనుకోరు కదా. గతం యొక్క బాధ మళ్ళీ నిన్ను పట్టి పీడిస్తూనే ఉంటుంది. గతంలో నీవు చేయరాని పనులు ఏమన్నా చేస్తుంటే అవి కూడా నిన్ను పట్టి పీడిస్తూనే ఉంటాయి. అందుకని విజ్ఞులు, సద్గురువులు, మహాత్ములు, జ్ఞానులు అందరూ కూడా గతం అనేది ఒక గతించినటువంటి విషయము అని ఎక్కడికక్కడ విడిచిపెట్టు, నెత్తిన మోసుకొని తిరగొద్దు. ఒక కూలి పనిచేసే వ్యక్తి కేజీల బస్తాను, 30 కేజీల బస్తాను తల మీద పెట్టుకొని మోసుకొని వెళ్తాడు, కష్టపడి జీవిస్తూ ఉంటాడు. అతనికి బరువు కాదు, ఎందుకంటే అతను జీవించడానికి అది అవసరం, అత్యవసరం కనుక దాన్ని ఆనందంగా చేస్తాడు. ఆ ఆనందం వల్ల ఆ బరువు తెలియదు. కానీ విషయం బాగా గుర్తుంచుకోవలసింది, అందరికీ మీరు చెప్పవలసింది ఏమిటి అంటే, మీరు చేసినటువంటి చెడు పని ఏదైనా మీకు ఇప్పుడు అది అధర్మం అనిపించి, ఇలాంటి పాపం చేశానే ఆలోచన, పాపం కాకపోయినా కూడా ఎలా పాపం అవుతుందో ఏమో నన్ను ఏమైనా పీడిస్తున్నటువంటి ఒక భయం, ఆందోళన, ఇవన్నీ ఏం చేస్తాయంటే, వ్యక్తి మోసిన 20 కేజీల బరువు కన్నా 100 కేజీల బరువు మారిగా మీ నెత్తిన మీద అలాగే కూర్చుంటుంది. అప్పుడు మెదడు చితికిపోతుంది, ఈ మెదడు వికలమైపోతుంది. అంటే ఇది అంత బరువుని సృష్టిస్తుందన్నమాట. కనుక బలహీనమైన ఆలోచనలు కేంద్ర నాడీ మండలాన్ని బలహీనపరుస్తుంది. ఉన్నటువంటి శక్తిని పోగొట్టేంత బరువు నెత్తిన పెడుతుంది. ఆ బరువును మోయలేక ఇంకా మోసుకుంటూ తిరుగుతూనే ఉన్నారనుకోండి, వారు మానసిక సంక్షోభంలో కూరుకుపోతారు. కానీ ఆలోచనలు మోసుకొని తిరగకూడదు అనే సూత్రం పతంజలి మహర్షి తెలియజేస్తాడు. స్మృతి అనే దాన్ని నెత్తిన పెట్టుకొని తిరగకండి. చేయాలి, భగవంతుడి మీద భారం వేసేది. భారతదేశం జ్ఞానానికి పుట్టినిల్లు. అంటే అస్వస్థత కలిగిన వారందరికీ, మనో బాధలు, మనో వికారాలు, మన మానసిక సమస్యలు కలిగిన వారందరికీ ఉపశమనం కలిగేటటువంటి ఒక అద్భుత జ్ఞానమే మన యోగ శాస్త్రాల్లో ఉంది. యోగ శాస్త్రాలు కూడా మనం అదే చెప్పుకున్నాం, మానసిక వైద్య శాస్త్రం అని. సహజంగా ఆలోచించండి. ఇప్పుడు జ్ఞాన ప్రబోధకులు అనేక మంది ఉన్నారు, ప్రవచనకారులు ఉన్నారు, శిక్షకారులు ఉన్నారు, బోధించేవారు ఉన్నారు, గురువులు ఉన్నారు, తత్వవేత్తలు ఉన్నారు. వారంతా నిరంతరం మనలాంటి వారి కోసం తమ జ్ఞానాన్ని ధారపోస్తూ ఉచితంగా అందరికీ తెలియజేస్తూ ఉన్నారు. దాని మీద ఆసక్తి చెప్పి అక్కడ కాసేపు ఉంటే ఏం జరుగుతుందంటారా? ఉంటే ఏమవుతుందో కొద్ది శ్రద్ధగా వినండి. దైవం యొక్క గుణగణాలు వినడం వలన మనకు అలాంటి గుణగణాలు రావాలి అని ఆలోచిస్తాం. కానీ ఆలోచన కూడా లేదనుకుంటే, వింటూ ఉండడం వల్ల వారి యొక్క స్వరంలో పలికేటటువంటి ధర్మం, సత్యం, నీతి, ఇవన్నీ కూడా మనసులోకి వెళ్తూ ఉంటుంది. జరుగుతుంది, మీకు గతం గుర్తుకు రాదు. పాడు ఆలోచనలు అక్కడికి విడిచిపెట్టి మీరు ప్రస్తుతం ఆనందిస్తున్నట్లే కదా, వర్తమానాన్ని ఆనందిస్తున్నట్లే కదా. అది వినడానికి ప్రయత్నించాలి, మరి తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. ప్రస్తుతం అనేక మాధ్యమాల్లో అనేక మంది తెలియజేస్తూనే ఉన్నారు. అయితే ఎంతమంది వినాలనుకుంటున్నారు? వినాలి, జ్ఞానం వినాలి. విన్నప్పుడు ఏమవుతుంది, మన తనలో వచ్చేటటువంటి ఈ పనికిరాని ఆలోచనలు, పాపపు ఆలోచనలు, దుర్మార్గపు ఆలోచనలు
ఇవన్నీ కూడా తుడిచిపెట్టుకొని పోయి మనసుకు స్వస్థతను కలుగజేస్తుంది, మనసుకు ఆనందాన్ని ఇస్తుంది, మనోరోగాలను నయం చేసే మందుగా పనిచేస్తుంది, మనోరోగాలను నయం చేసే మందుగా పనికి వస్తుందని గుర్తుపెట్టుకోవాలి. జ్ఞానులు చెప్పే ఉపమానాలు ఉపమేయాలు మనకు ఒక అద్భుతమైన మంత్రాలు. మాటే మంత్రం మనసుని మార్చగలిగే శక్తి గల ఆయుధం. దైవానికి సంబంధించిన జ్ఞానం, ఆత్మజ్ఞానం, ఆధ్యాత్మిక చింతన అనేది మనలో ఉన్న ఇటువంటి వ్యతిరేక ఆలోచనలను స్మృతి చేసేటటువంటి, గతం తీసుకొచ్చేటటువంటి ఆలోచనలను రానీకుంటా వెనుకకు నెట్టివేస్తుంది. గురించి ఏం సాధన చేయాలో తర్వాత సూత్రంలో మన పతంజలి మహర్షి గారు మనకు తెలియజేయబోతున్నారు. బోధకులు బోధిస్తున్న విషయాలు వింటున్నప్పుడు మనసులకు అనుకూల ఆలోచనలు చొచ్చుకొని పోతూ ఉంటాయి. వచ్చే వ్యతిరేక ఆలోచనలన్నీ వెనక్కి పరిగెడుతూనే ఉంటాయి, పారిపోతూ ఉంటాయి. వీళ్ళ దుఃఖం పారిపోతుంది, బాధ పారిపోతుంది, మనో మాలిన్యం అనేది పారిపోతుంది, మానసిక సమస్య కూడా పారిపోతుంది. వెనక్కి పారిపోయాయి అంటే మనం ఆనందంగా ఉన్నట్లే కదా. అంటే ప్రస్తుతం ఎలా ఆనందించాలో తెలుసుకోవాలి. ప్రస్తుతాన్ని ఆనందించడం, వర్తమానాన్ని ఆనందించడం అంటే ఇదే. మరి ప్రతి విషయంలో ఆలోచించండి. ఉదయం నిద్ర లేచినప్పటి నుండి ఉదయం నిద్ర లేవగానే ముందు ముఖాన్ని కడుక్కుంటాం, పళ్ళును తోముకుంటాం. ఆ పళ్ళు తోమే కార్యక్రమం కూడా భగవంతుడే చేయిస్తున్నాడు అనుకోవాలి. మిగతా ఆహారం తినే కార్యక్రమం కూడా భగవంతుడే చేయిస్తాడు అనుకోవాలి. మనం స్నానం చేసినప్పుడు స్నానం కూడా నీళ్లు ఆయన భగవంతుడు ఇచ్చిందే కనుక ఒంటిని శుభ్రం చేస్తున్నాం అనుకోవాలి. తర్వాత మంచి బట్టలు ధరిస్తున్నప్పుడు ఇది భగవంతుడు ఇచ్చిందే అనుకోవాలి. ప్రతి పనిలోనూ భగవంతుడిని లీనం చేసి ఆయన పైన నెట్టివేస్తూ ఉంటే ఆ రోజు మీకు కలిగే ఆనందం అంతా ఇంత కాదు. ఒక్కరోజు చేసి చూడండి, ఎంత ఆనందిస్తారు. ఆనందం మీకు స్మృతి అనేటువంటి ఒక చిత్త ప్రవృత్తిని, ఒక దుష్ట శక్తిని తరిమి కొడుతుంది. గతం అనే బాధను మీ యొక్క మనసు నుండి లాగివేస్తుంది. సో అప్పుడు నిశ్చలమవుతుంది, నిర్మలమవుతుంది, పవిత్రమవుతుంది. ఒక ఆధ్యాత్మిక విషయాలు ఎక్కడ ఉన్నా వినిపిస్తున్నా వినండి. అన్ని పనులు మానేసి వినండి, కూర్చోండి కాసేపు. పనులను సులభంగా చేయడానికి ఆయన మీ యోగక్షేమాలు వహించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దైవం యోగ్యతలు అదే చెప్తాడు. నీవు చేసే కర్మలను నాకు సమర్పిస్తూ చేశావంటే నీ యోగక్షేమాలు నేను వహిస్తాను. అనన్యాశ్చింతయంతో మా ఏ జనా పరిపాశ్రయే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. లోకము జ్ఞానవంతమైనదంటే మానసిక రోగాలను తరిమి కొట్టేంత జ్ఞానం భక్తుడు మనకిచ్చాడు. జ్ఞానం ఎప్పుడు జ్ఞానమే, సత్యం ఎప్పుడు సత్యమే. మనం ఎంత తీసుకున్నా అది మనకు వెగటు అనిపించదు. కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలనే కోరిక జ్ఞానులకు కలుగుతుంది. మనం అవసరమైన వారికి దాని జోలికి కూడా వెళ్ళరు.